హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నేను మీ ఉషా. ఇవాళ వీడియో ఏంటో చెప్పేస్తాను. చాలా హుషారుగా ఉంది ఈ రోజున. ఎందుకు అనుకుంటే పొద్దునుంచి ఉపవాసం ఉన్నా కదా, మరి దేవుడు ఆ బూస్ట్ ఇస్తాడు కదా మనకి, శక్తిని బలాన్ని. తినకపోయినా కూడా అదే అనమాట ఉత్సాహం. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? మీ అందరికీ తెలిసిందేలేండి. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా. నేను చాలా సంవత్సరాల నుంచి నేను ఈ పౌర్ణమి చేయడం లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం చేస్తున్నాను. నేను ముందే చెప్పాలండి. సరే, ఇప్పుడు విషయానికి వచ్చేస్తే, మా ఇంటి దగ్గర మనకి దగ్గరలో ఎంతో మహిమ గల శివాలయం ఉందండి. అగస్యేశ్వర ఆలయం. అది తరతరాలుగా చాలా సంవత్సరాల నుంచి మహామునులు కట్టిందట. మనుషులు కట్టింది కాదండి, మునులు కట్టిన ఆలయం అన్నమాట. అంటే నార్మల్ మనుషులు కాదు, ఋషులు మునులు ఉంటారు కదా, వాళ్ళు నిర్మించిన ఆలయం అని చెప్పుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడి వాళ్ళందరూ మా శివాలయంకి వస్తారండి. చాలా మహిమగల శివుడు మా శివాలయంలో, మా శివుడు. అయితే ఇవాళ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంత కోలాహలంగా ఉందంటే గుడి మొత్తం. ఇది నేను చాలా ఎర్లీగానే వెళ్ళాను. ఈ టైంలోనే జస్ట్ అప్పుడే కొంచెం చీకటి పడింది. ఇప్పుడే సందడి ఇలా ఉందంటే కొంచెం ఇంకా రాను రాను టైం గడిచే కొంది ఎక్కడెక్కడ వాళ్ళందరూ వస్తారు కదా, ఇంకెంత కోలాహలంగా ఉంటుందో గుడి ప్రాంగణం మొత్తం మనం ఊహించుకోవచ్చు. అప్పటికే ఎక్కడ దీపారాధన చేయాలన్నా కొంచెం కూడా గ్యాప్ లేకుండా అంతా వెలిగించేశారండి. నేను వెళ్ళడమే ఎర్లీగా వెళ్ళాలని నేను ఫీల్ అయ్యాను. అబ్బో, మనం ముందొచ్చేసామని. కానీ నాకంటే ముందే ఎన్నో వందల మంది గుడి నిండా ఉండారు. ఒక్కళ్ళే కాదండి వచ్చింది, కుటుంబాలతో, పిల్లలతో. చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చారంటే, పసి పిల్లల్ని తీసుకుని వచ్చారంటే ఖచ్చితంగా మీరు చూడలేదు కాబట్టి మీకు తెలియదు. మరి చుట్టుపక్కలంతా దీపారాధనలతో ఉంటుంది కదా, పిల్లల్ని మనం సెక్యూరిటీగా చూసుకోగలమా అని ఆలోచన కూడా లేకుండా మహాశివుడి మీద నమ్మకం పెట్టి కుటుంబాలతో తరలి వచ్చారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు అందరూ శివయ్యని దర్శనం చేసుకోవడానికి మా గుడి శివయ్య దర్శనానికి వచ్చారు. ఇవాళ నేనెలా పూజ చేస్తానో మీరు కూడా చూడండి. అంటే నాకు పూర్తిగా తెలియదండి, కొంచెం నేను విన్నది, కొంచెం చూసింది, అలా నాకు తెలిసినంతలో నేను పూజ చేసుకుంటున్నాను. ముందుగా కొంచెం నీళ్లు పెట్టి అక్కడ కడిగేసి పసుపును తడిపి మొత్తం ఇలా రాసి, ఇలా మన పద్మ ముగ్గు ఉంటుంది కదా, పద్మ ముగ్గు, వరిపిండితోటి పద్మ ముగ్గు వేశానండి. దానిపైన పసుపు కుంకుమ, దానిపైన పూలు అన్నీ పెట్టుకొని, మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఒత్తులు 366 ఒత్తులు ప్లస్ తాంబూలాలు, పూలు, కాయలు, కొబ్బరికాయలు అన్నీ ఇంటి దగ్గర నుంచే నేను తీసుకెళ్ళాను మొత్తం. అయితే అక్కడ ఉసిరికాయలు అమ్ముతున్నారండి. ఉసిరికాయలతో వెలిగిస్తారని నాకు తెలుసు, కానీ పూర్తిగా ప్రాసెస్ నాకు తెలియదండి. ఏదో తీసుకెళ్ళాను కాబట్టి ఒత్తి తీసుకెళ్ళడం మర్చిపోయాను. మీరు గణపయ్యని చూసారా? మా గణపయ్యని నేను ఏ విధంగా చేశానో, మా గణపయ్యకి 5 చోట్ల 5 బొట్లు పెడుతున్నాను అనమాట. 4 వైపులా, పైన కూడా అలా 5 అయినాయి కదా, అలాగనమాట. ఇప్పుడు నేను ఉసిరికాయ చెట్టు ఉసిరికాయ తీసుకెళ్ళానని చెప్పాను కదా, సరిగా నాకు వెలిగించడం రాలేదండి. ఎందుకంటే దానికి సపరేట్గా ఒత్తు ఉంటుందట. నాకు తెలీదు. తీర లోపలికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. అందరినీ చూస్తే బయటికి వెళ్తే మళ్ళీ లోపలికి వచ్చేది ఉండదండి, అంత ఒత్తిడిగా ఉంది. ఒక్కటే జనం. ఆ ద్వారం, సింహద్వారం దగ్గర ఎలా తోసుకుంటున్నారంటే, ఇప్పుడు బయటికి వెళ్తే మనం ఇంకా లోపలికి రావడం కుదరదు. పైపెచ్చు మనం ఒక ప్లేస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ ప్లేస్ మళ్ళీ మిస్ అయిపోయిద్ది. అందుకని మళ్ళీ అమ్మాయి మా డాలీ కూడా వచ్చింది. తనని లోపల ఉంచేసి నేను బయటికి వెళ్ళి వస్తే మళ్ళీ తను ఇంకా రాలేదేంటి అంటుంది కదా, అనుకుంటుంది కదా, భయపడుతుంది. అందుకని నేను ఇంకెక్కడికి వెళ్ళకుండా తోచినంతలో చేసేసానమాట. అప్పటికైతే ఉసిరి దీపం నాకు వెలిగించడం రాలేదు, కానీ నేను ఇంటికి వచ్చేటప్పుడు మన ఇంటి దగ్గర మళ్ళీ చంద్రునికి పెట్టుకోవాలి కదా, అప్పుడు ప్రాపర్గా చేద్దామనేసి నేను ఇంటికి వచ్చిన తర్వాత చేశాను. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి, అది రేపు వస్తుంది. ఆ వీడియో కూడా పెడతాను. మరి మొత్తం ఒకే దానిలో అంటే లాంగ్ అయిపోతుంది కదా, అందుకని అనమాట. ఇప్పుడైతే మీరు చూసారు కదా, మనము గణపయ్యని చేసుకున్నాము. 4 వైపుల పూలు, తాంబూలం, 366 ఒత్తులు, ఇలాగా దీపారాధనకి బొట్లు కూడా పెడుతున్నాను, 5 బొట్లు. మరి కొంచెం అక్షింతలు, కాస్త కుంకుమ,
మరి కాస్త గంధము, పసుపు ఇలా ప్రమిదలు తీసుకెళ్ళాను చిన్న చిన్నవి. వాటిల్లో అయితే గబక్కన పూజ చేయడానికి, కలుపుకోవడానికి అన్నిటికీ వీలుగా ఉంటుందని. ఇక ప్రాపర్గా నేను చేయలేదండి. నేను చెప్పాను కదా, కార్తీక మాసం అంతా నేనేం చేయలేదని. అప్పటికప్పుడు అనుకుని వెళ్తే ఇంకా అన్నీ ఎలా ఉంటాయి, అన్నీ కుదరదు కదా. ఏదో ప్యాకెట్లు అలా తీసుకెళ్ళిపోయి ప్రమిదల్లో పోసి కలిపేశాను. అదే నెల నుంచి ఒక ప్లాన్డ్గా చేసే వాళ్ళకైతే అన్నిటికీ ఒక డబ్బాలు పెట్టుకొని ఒకే బుట్టలో పెట్టుకొని ఇంకా ఎప్పటి గుడికి వెళ్ళాలన్నా ఆ బుట్ట తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. అంతే కదా, అక్కడ తాంబూలం కొనుక్కోవచ్చు, సరిపోతుంది. మిగతా అన్నీ మన దగ్గర ఉంటాయి కదా. అలా ఉండేవాళ్ళేమో. నేనేమో అప్పటికప్పుడు అనుకున్నాను, ఏం చేస్తామండి, ప్రతిరోజు పనికి వెళ్ళాలి కదా, ఇవన్నీ చేయడం మనకి అవ్వదు కదా. అందుకని ఆ రోజు ఏదో దేవుడు నాకు బుద్ధి పుట్టించినట్లుగా ఖచ్చితంగా ఇవాళ కార్తీక పౌర్ణమి ఉండాలి అని ఉన్నానా లేదో తెలియదు, కానీ నేను ముందేమీ అనుకోలేదండి. అప్పటికప్పుడు అనుకున్నదే అనుకుని నేను టిఫిన్ చేయడం కూడా మానేశాను. ఉదయం పని దగ్గర అలా మానేసి ఉపవాసం స్టార్ట్ చేశాను అనమాట. ఒక మాట నిజంగా చెప్పాలంటే ఇది నాకు తోచింది కూడా కాదు. నేను తినకుండా ఆగడం వరకు మంచిదయింది. పక్కన వాళ్ళు గుడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సాయంత్రం ఏం చేద్దాము, ఇవాళ కార్తీక పౌర్ణమి అనుకుంటా మాట్లాడుకుంటూ ఉంటే మనం ఎందుకు చేయకూడదు. శుభ్రంగా శుక్రవారం పూజ చేసుకుని మరీ వచ్చాను కదా. ఇవాళ ఉపవాసం ఉండి సాయంత్రం గుడికి వెళ్ళి ఇంటికాడ చంద్రుడికి కాసిని పూర్ణాలు వండుకొని చేస్తే బాగుంటుంది కదా పూజ. చాలా సంవత్సరాలు అయిపోయింది అని నాకు నేనే అనుకొని ఈ పూజ అయితే స్టార్ట్ చేశాను. అప్పటికప్పుడు మనం ముందుగా ప్లాన్ చేసుకున్నది ఏమీ లేదండి. ఇప్పుడు చూసారా, ఈ ఉసిరికాయతో నా తిప్పలు మామూలుగా కాదు. మనకి తెలీదు, అదేం లేండి. ఒకసారి ఇలా చెడితేనే కదా రెండోసారి మనం తెలుసుకొని కరెక్ట్గా చేసేది. ఏమంటారు, అంతేనా? పసుపు, కుంకుమ, అక్షింతలు, పుష్పాలు అన్నీ వేసిన తర్వాత స్వామివారికి వస్త్రం వేశానండి. కొంచెం నీళ్ళతో కొంచెం ఇలా తడిపాను. ఆ తర్వాత నైవేద్యం తాంబూలం పెట్టాను కదా, ఇప్పుడు మీరు చూస్తున్నది వస్త్రం. ఇలా జరిగిన తర్వాత ఇంకా పూజ కంప్లీట్ అవుతుందండి. తాంబూలం కూడా పెట్టేశాము మనం ప్రసాదం కింద. 366 ఒత్తులు వెలిగించానండి. మనం చేసుకుంటే ఇంకా బాగుండేదేమో, నాకంతా తిరిగి ఎక్కడదిలేండి. కానీ మన స్వహస్తాలతో మనం చేసుకుంటే, ఆ దేవునికి పెట్టుకుంటేనే పూజా ఫలం మరింత మనకి వస్తుంది కదా. కానీ మనకు అంత అదృష్టం రావాలి, ఆ దేవుని సేవ చేసుకొని అంత తీరిక, టైము అన్ని రకాలుగా మనకి కుదరాలి, అన్ని అవసరాలు తీరి. నా ఉద్దేశం మీకు అర్థమయ్యే ఉంటుంది. దేవుడు మనల్ని అంతలా దీవించాలి అని అన్నమాట నా ఉద్దేశం. ఇప్పుడు పుష్పాలతోటి స్వామివారికి పూజ చేస్తున్నాను. ఎక్కడండి, అక్కడికి వెనకాల ఒక ఆవిడ, కొంచెం ముందుకు జరగమ్మా, నేను ఇక వెనకాల దీపారాజన చేస్తున్నాను అంటుంది. నాకున్నది ఇక్కడ తక్కువ టైము. ఈ తక్కువ టైంలో నేను ఇంకా ఎక్కడ చేస్తా చెప్పండి? ఎక్కడికి జరగాలి? ముందంతా మన పూజా సామాగ్రి ఉన్నాయి కదా, అందుకని వెనక్క జరగడానికి లేదు, ముందుకు జరగడానికి లేదు. భలైంది. ఎంత రద్దీలో మనకి ఈ మాత్రం స్థలం దొరకడమే గొప్ప. ఇంకొక అరగంట ఆలస్యమైన ఈ మాత్రం టైం కూడా దొరికేది కాదు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆల్రెడీ పూజ చేసింది వెలుగుతూ ఉండగానే వీళ్ళు చేసుకోవడానికి పక్కకు నెట్టేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. వెలిగే దీపాలను పక్కకు నెట్టడం, మనకు అలాంటి అవసరం లేకుండా మనకి ఖాళీ ప్లేసే దొరికింది. ఒకవేళ ప్లేస్ దొరకపోయినా అలాంటి ప్లేస్ ఉన్న చోటే చేస్తా తప్ప అలా పక్కకు నెట్టేసి మాత్రం నేను చేయలేను. ఎందుకంటే దీపారాజన వెలుగుతూ ఉంటుంది కదా, అలాంటి తప్పులు మనం ఎప్పటికీ చెయ్యము. ఇప్పుడైతే ఫైనల్గా నాకున్న మొక్కులన్నీ మొక్కేసుకున్నానండి. వాటిల్లో అతి ముఖ్యమైన మొక్కు ఏంటో తెలుసా? మన యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వాలని. సంవత్సరం కావస్తుంది, ఇంకా ఎలాంటి గ్రోత్ లేదు కదా, అయినా కానీ నేను వీడియోస్ చేస్తూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? ఇష్టంగా చేస్తున్నాను కదా, అందుకని ఇష్టంగా చేస్తున్నా ఈ పనిని ఎప్పటికీ నేను కష్టం అనుకోను. అందుకనే వ్యూస్ వచ్చినా రాకపోయినా వీడియోస్ పెడుతూనే ఉన్నాను. సరే, మీ సపోర్ట్ ఉంటేనే కదా ముందుకెళ్ళాలి. మీకన్నా ముందు భగవంతుడి సపోర్ట్ ఉండాలి, దాంతోపాటు భగవంతుడి ఆశీస్సులు, మీ సపోర్టు రెండూ నాకు కావాలి, మా ఛానల్కి కావాలి. ఇదేనండి ఇవాల్టి మా కార్తీక పౌర్ణమి గుడి దగ్గర చేసింది. మరి ఇంటి దగ్గర ఇంకో వీడియో ఉందిలేండి, ఎవరు మిస్ కావద్దు. ఎవరు అంటే కొంతమంది చూస్తున్నారు కదా, వాళ్ళ వరకే అనుకుంటున్నారా? కొత్త వాళ్ళు కూడా యాడ్ అవ్వచ్చు కదా. మన వ్యూస్ ఇంకాస్త ముందుకు వెళ్తాయి. ఇలా కొబ్బరికాయ ఎలా పగిలింది? కాస్త పర్వాలేదు కదా. ఓకే, ఇప్పుడైతే 5 బొట్లు పెట్టాను కొబ్బరి చిప్పలకి.
ఆ తర్వాత ఇంకా హారతి ఇచ్చేస్తాను. హారతి ఇచ్చేసి 3 ప్రదక్షిణలు చేసి మోకాల దండేసి మన స్వామివారికి మొక్కి యూట్యూబ్ ఛానల్లో నేను సక్సెస్ అవ్వాలని గట్టిగా కోరేసుకున్నానండి. మరి మీ పూజా విధానం ఎలా ఉంది? ఇంటి దగ్గర గుడిలో మీరు చేశారా? ఎవరన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఇదే ప్రమిదిలో హారతి చేస్తున్నాను. మరి మీరు కూడా ఏమైనా కోరికలుంటే కోరేసుకోండి. మా దేవుణ్ణి కూడా మీరు మొక్కుకునే ఉంటారు. మరి మా దేవుడు కూడా చెప్తే ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ దేవుడు ఏ వరం ఇస్తాడో మనకు తెలియదు కదా. అందుకనమాట సరదాకి. మరి ఉంటానండి. హారతి తీసుకోండి మన దేవుడికి, తర్వాత మనకి. సరేనా? మరి ఉంటానండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. రేపొద్దున వీడియో మా ఇంట్లో జరుగుతుందండి. పున్నమి చంద్రుడికి పూర్ణాలు పెట్టి మరీ పూజ చేస్తాను. నేను ఏమేం ప్రసాదాలు చేశాను, ఎలా పూజ చేస్తాను అనే విషయాన్ని మీకు రేపొద్దున షేర్ చేస్తాను. వీడియో అయితే అయిపోతుంది. మేము కూడా శివయ్య దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళి పూజ కంటిన్యూ అయింది. బాయ్.